నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం నరసాగ్రహారంలో పూర్తిగా ధ్వంసమైన రహదారిని పరిశీలించి సీసీ రోడ్ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. శ్రీ ఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు 3,50,000 రూపాయల విలువ కలిగిన బియ్యం పంపిణీ, జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. కొల్లేరు వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టామన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. ఎమ్మెల్యే ట్రిబుల్ తో కలిసి ఆకివీడు మండలం ముంపు ప్రాంతాల పర్యటన. కొల్లేరు ముంపు ప్రాంత వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. భారీ వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టినట్టు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్టీసీ డిపో నుండి నరసాగ్రహారం సెంటర్ వరకు పూర్తిగా పాడైన రోడ్డును కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎడతెరిపి లేని వర్షాలకు విజయవాడను వరద ముంచెత్తడంతో సీఎం చంద్రబాబు తక్షణ సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. భీమవరం పట్టణానికి ఎంతో ముఖ్యమైన బైపాస్ కు అనుకుని ఉన్న రోడ్డు పూర్తిగా పాడైందని, ఈ వర్షాలకు మరింత అధ్వానంగా మారిందని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం చూపేలా కూటమి నాయకులు అధికారులతో కలిసి తాను ఈ రోడ్డును పరిశీలించినట్టు తెలియజేశారు. ఈ రోడ్డు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నప్పటికీ ఆర్ఎండ్బీ నిబంధనల మేరకు మరింత పటిష్టంగా సీసీ రోడ్డుగా నిర్మించనున్నట్టు తెలియజేశారు. కమిషనర్ కె రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి సూచనల మేరకు 2 రోజుల్లో తాత్కాలికంగా రోడ్డును మరమ్మతులు చేసి తర్వాత శాశ్వత ప్రాతిపదికన సీసీ రోడ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ పేరిచర్ల సుభాష్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు, బీజేపీ సీనియర్ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, బీజేపీ నాయకులు చెరుకూరి కృష్ణరాజు, అల్లూరి శివరామరాజు, నయీం, శనగవరపు గోవర్ధన్, వబిలిశెట్టి ప్రసాదరావుతో పాటు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో రైతులు గాని అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వాతావరణం కనపడుతూ ఉంది. రైతులకి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు సాక్షాత్తు రాష్ట్రానికి వచ్చే నష్టం అంచనాని చూసి వెళ్లి తాత్కాలిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడతెరిపి లేకుండా రాత్రింబగళ్ళు విజయవాడలో అల్లకల్లోలమైనటువంటి ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళ భీమవరంలో కూడా పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో రోడ్డు, ఇది భీమవరం పట్టణానికి ట్రాఫిక్ ని తగ్గించేందుకు బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి రోడ్డు. దాదాపుగా నడిచి వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేదు. వర్షాలకు ముందే పాడైపోయినటువంటి ఈ రోడ్డు వర్షాలకి మరింత దారుణంగా దెబ్బతిని కనీసం పాదచారులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోడ్లో ఉన్నది. కాబట్టి ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు, నేను, ఇతర పార్టీ నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఏదైతే రోడ్డు ఉన్నదో భీమవరం పట్టణంలో ట్రాఫిక్ ని తగ్గించడానికి బైపాస్ రోడ్ని ట్రాఫిక్ మళ్లించి ఇట్లాగా ఆర్టీసీ డిపో దగ్గర కలిపేటువంటి రోడ్డుని ఎప్పుడు వేసినా కానీ ఒకటి సంవత్సరం 6 నెలల్లో సంవత్సరానికి పోతుంది ఈ రోడ్డు. ఎందుకు పోతుందంటే ఇది మున్సిపల్ రోడ్డు. మున్సిపాలిటీలో మున్సిపల్ నామ్స్ ప్రకారం రోడ్డు వేస్తారు. అంటే స్టాండర్డ్ తక్కువ ఉంటుంది మున్సిపాలిటీలో. ఇంటర్నల్ రోడ్స్ కానీ ఇవి కానీ మన ఆర్ఎండ్బి రోడ్లకు ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఇక్కడ రోడ్లకి మున్సిపాలిటీలో తీసుకోరు. కానీ ఇది ఆర్ఎండ్బి ట్రాఫిక్ ఉంటుంది ఈ రోడ్డు మీద. 40 టన్నులు 50 టన్నులు లారీలు, బస్సులు. అంటే మున్సిపాలిటీ నామ్స్ ప్రకారం వేసేటువంటి రోడ్డుకి ఆర్ఎండ్బి రోడ్డులో తిరిగేటువంటి వెహికల్స్ తిరిగితే రోడ్డు ఆగేటువంటి పరిస్థితి ఉండదు. ఇది మున్సిపాలిటీ రోడ్డు ఇది. కాబట్టి ఇవాళ కమిషనర్ గారు కూడా సాక్షాత్ ఇవాళ ఫస్ట్ టైం ఈ రోడ్డుకి నా కోరిక మీదకి వచ్చారు. చాలా దారుణంగా ఉందని ఆయన కూడా అభిప్రాయపడ్డారు. దీనికి తాత్కాలికంగా ఈ గుంతలు అయ్యి పూడ్చి 2-3 రోజుల్లో వర్షాలు తగ్గిన వెంటనే ఇమీడియట్ గా నెక్స్ట్ 2-3 months లో ఇది ఆర్ఎండ్బి నామ్స్ ప్రకారం సిమెంట్ రోడ్డు దీని మీద మనం ప్లాన్ చేయాలి. ఆర్ఎండ్బి నామ్స్ ఏవైతే ఉంటాయో హెవీ లోడ్ ని తట్టుకునేటువంటి విధంగా సిమెంట్ రోడ్డు విడ్త్ ఎక్కువ తీసుకుని ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలి.
ఇది నేను ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా దానికి ఆమోదం తెలిపారు వాస్తవంగా పరిస్థితిని చూసి. కాబట్టి కలెక్టర్ గారితో కానీ స్థానిక శాసనసభ్యులను కూడా అందరం కలిసి త్వరలో ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు చేసే విధంగా మేము పని పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాం. ఈరోజు మన గౌరవ కేంద్ర మంత్రి గారు శ్రీ శ్రీనివాస వర్మ సార్ గారు ఇక్కడ ఈ రోడ్డు ఈ ఆర్టీసీ డిపో నుండి మన బైపాస్కు ఉన్నటువంటి ఈ రోడ్డు పరిశీలించడం జరిగింది. ఇక్కడ గతంలో రోడ్డు వేసినప్పటికి కూడా ఆ మినిమం పీరియడ్ కూడా ఇది స్టాండర్డ్ ఉండకుండా ఆ తక్కువ పీరియడ్లోనే ఇదంతా కొట్టుకుపోవడం జరిగింది. అలాగే గుంటలన్నీ ఏర్పడ్డాయి. దానికి సంబంధించి మనం ఆ కాంట్రాక్టర్ను పిలిచి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. బిల్ పేమెంట్ కూడా జరగలేదు. కాకపోతే ఇక్కడ చూస్తే రోడ్డు మాత్రం మనం మున్సిపాలిటీ రోడ్డు వేస్తున్నాము. మన సీసీ రోడ్డు కాకుండా ఇక్కడ ఓన్లీ బీటీ రోడ్డు మాత్రం ప్రపోజ్ చేశాము. బట్ ట్రాఫిక్ చూసినట్లయితే ఇదంతా కూడా ఆర్ఎన్బి మన హైవేలో ఎంత ఉంటుందో ఆ లెవెల్లో ట్రాఫిక్ హెవీ లోడు వెహికల్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నిజంగా అయితే ఇప్పుడు చాలా గుంతలు పడి నడవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఉంది. నేను కూడా ఈరోజు సారు పిలిస్తే వచ్చి చూడడం జరిగింది. కాబట్టి దీన్ని వెంటనే ఒక 2 రోజుల్లో టెంపరీగా మేము అందరం నడవడానికి కానీ వెహికల్స్ వెళ్ళడానికి కానీ అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకొని తదుపరి మన గౌరవ శాసనసభ్యులు మంత్రి గారు అలాగే కలెక్టర్ గారు వీళ్ళతో మాట్లాడి త్వరలోనే దీనికి సీసీ రోడ్డు పెట్టి ఒక స్టాండర్డ్గా అంటే మన హైవే లెవెల్ వెహికల్స్ వస్తాయి కాబట్టి స్టాండర్డ్గా వేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. వరద బాధితులుగా సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి తోచిన సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర గురుపొడి బ్రాహ్మణ సమాఖ్యతో పాటు ఇతర బ్రాహ్మణ సంఘాలు దాతల సహకారంతో సుమారు 3,50,000 రూపాయల విలువ కలిగిన బియ్యాన్ని విజయవాడకు పంపించారు. గునుపూడి విద్యాగణపతి ఆలయం వద్ద ఎమ్మెల్యే అంజుబాబు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. విజయవాడలోని వరద పరిస్థితులు ప్రతి ఒక్కరిని కలిచివేశాయని సాయం అందించడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేస్తున్నారని అన్నారు. గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య వరద బాధితులకు తోచిన సాయం చేస్తూ అండగా నిలవడం ఎంతో సంతోషించదగిన విషయమని అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు కొడికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ప్రకృతి వైపరీత్యాల్లోని బాధితులకు సహకారం అందించడం గొప్ప విశేషమని అన్నారు. బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు వేలూరి హనుమ కిరణ్, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్, చెరుకుపల్లి సంతోష్, బ్రహ్మజ్యోతిల సత్యప్రసాద్లు మాట్లాడుతూ 1100 కుటుంబాలకు 5 కేజీల చొప్పున అందిస్తున్నామని అన్నారు. దాతనందిస్తున్న సహకారాలను మరవలేమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణాధ్యక్షుడు చనమల చంద్రశేఖర్, కార్యదర్శి సుంకర రవి, వానపల్లి సూరిబాబు, కొప్పినేడి శ్రీనివాస్, రెడ్డి సత్యబాబు, మాజీ కౌన్సిలర్ వేలూరి సుబ్రహ్మణ్య శర్మ, బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షులు వేలూరి హనుమ కిరణ్, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్, చెరుకుపల్లి సంతోష్, బ్రహ్మజ్యోతిల సత్యప్రసాద్, వేలూరి బుజ్జి, పచ్చళ్ల శ్రీనివాస్, మధిర అయ్యప్ప, మైలవరపు మణికంఠ, యామిజాల శేషు, పెండ్యాల భవానీ, చెరుకువాడ రంగసాయి, బ్రహ్మజ్యోతిల సుబ్రహ్మణ్య శర్మ, చెరుకూరి కామేష్, మెరగాని నారాయణమ్మ, వేండ్ర శ్రీనివాస్, విద్యురతి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. పొంగి విజయవాడ నగరంలో సుమారు 20 డివిజన్ల వరకు సర్వనాశనం అయిపోయినాయి. సుమారు 8 అడుగుల నుంచి 12 అడుగులు ఎత్తు నీరు నిలవ ఉండి 5 రోజులు వారు కట్టుబట్టలతో బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిని వాళ్ళని రక్షించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాత్రులు పగలు కష్టపడి పనిచేసి వారికి రక్షణ కల్పించారు. మరి వారికి ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలనే ఆలోచనతోటి మన భీమవరం నియోజకవర్గం ముందుంటుంది. మన భీమవరం నియోజకవర్గం ఎక్కడ విపత్తు జరిగినా కూడా ముందుండి వారికి సహకారం అందించడం ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయ ప్రాంగణం, శ్రీ విద్యా గణపతి ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణ సమైక్య సంఘం వారి ఆధ్వర్యంలో 1100 బస్తాల బియ్యం, సుమారుగా 3,50,000 విలువ చేసే బియ్యాన్ని ఈ వరద బాధితులకు పంపించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి బ్రాహ్మణులు అంటేనే వారు మనకు గురువులు. వారు చేసే కార్యక్రమాన్ని మనం ముందు ఆధారంగా తీసుకుని మనం కూడా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఒక వార్డు దత్తత చేసుకొని కానీ మనం అక్కడ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానికి దాతలందరూ కూడా ముందు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈరోజు మన భీమవరం పట్టణంలో ఉమా సోమేశ్వర జనార్దన వారి ఆధ్వర్యంలో మన విద్యా గణపతి గారి సమక్షంలో గునుపూడి బ్రాహ్మణ సమైక్య సంఘం అంతా కూడా కలిసి ఒక మహత్తరమైన కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో వచ్చిన విపత్తులో విజయవాడ, మరి ఎన్టీఆర్ జిల్లా అలాగే చాలా చోట్ల వరద ముంపు రావటం, సుమారు 2 లక్షల మంది నిరాశ్రయులు అవటం జరిగింది. వారందరికీ సహకారం
అందించాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం ముందుండాలని ఒక మంచి ఆకాంక్షతోటి మా సోదరులంతా కూడా ఈరోజు సుమారు 3.5 లక్షలు ఖర్చు పెట్టి 5 కేజీల బస్తాలు కాడికి సుమారు 1100 బస్తాలు లలిత బ్రాండ్ తోటి చేయించి అక్కడ పంపించడం, దాని ముఖ్య అతిథిగా శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు స్థానిక శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఇక్కడ కార్యక్రమం చేయటం, దానికి పెద్దలు సారథి గారు అలాగే కోలనాగేశ్వరరావు గారు వివిధ పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేయటం జరిగింది. మరొకసారి నా తరపున హృదయపూర్వకంగా బ్రాహ్మణ సమైక్య చేతులారా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారే పాపం రోజు పౌరహిత్యం చేసి వారి ఆదాయం సమకూర్చుకుంటూ అంటారు. కష్టం వచ్చినప్పుడు మన వంతు మన సహకారం అందించాలన్న ఉద్దేశంతో ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మనం అంతా కూడా వాళ్ళని అభినందించాలి. శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ప్రాంగణం దగ్గర భీమవరం పట్టణ బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో మరి సుమారు 1100 మందికి బియ్యాన్ని, మరి నాణ్యమైనటువంటి బియ్యాన్ని, సుమారు 3.5-4 లక్షల విలువ గల బియ్యాన్ని ఈ రోజున మన భీమవరం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ మన కొడుకుపూడి గోవిందరావు గారు, ఇంకా బ్రాహ్మణ సమైక్య పెద్దలు వారి యొక్క చేతనైన సహాయ సహకారాలు అందించడం చాలా అభినందనీయం. ఈ రోజున బ్రాహ్మణ సమైక్య వారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం అని చెప్పి, దయచేసి ఇప్పుడు ఈరోజు మరి బ్రాహ్మణ సమైక్య భీమవరం వారు సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఖరీదు చేసి బియ్యం పంపుతున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు కూడా బ్రాహ్మణ సమైక్య ఎప్పుడు కూడా ముందుంటుంది. వాళ్ళందరికీ కూడా పాదబంధం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసి ప్రతి కార్యక్రమం వాళ్ళు శుభ్రంగా ఉంటేనే మనం అందరం కూడా ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకటి ప్రజలు భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరన్నా సరే ప్రభుత్వానికి అక్కడ ప్రజల యొక్క సహాయార్థం ఇవ్వాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి డబ్బు రూపేణ, అది మన చెక్కుల రూపేణ శాసనసభ్యుల ద్వారా పంపితే అక్కడ చేసిన ప్రతి పనికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం తరఫున చేస్తున్నారు. అన్ని సహాయం చేయాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈరోజు భీమవరం గునిపూడి బ్రాహ్మణ సమైక్య వారు చేసిన ఈ పనికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భీమవరంలో ఉన్నటువంటి మరి పౌరోహితులందరూ కూడా బ్రాహ్మణ సమైక్య తరపున వారందరూ కూడా మరి వరద బాధితులకి మా వంతు సహాయం ఏమైనా చేయాలని చెప్పి వారు తలంచి మరి దాతల సహకారంతో మరి లలిత రైస్ బ్రాండ్ యొక్క వారి యొక్క 5 కేజీస్ బ్యాగ్ సుమారు 1100 బ్యాగులు ఇవాళ ఈ లోడు మరి పంపించడం జరుగుతుంది. వారి దాతృత్వానికి ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మణ సమైక్యలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మరి భీమవరం తరపున, మా జనసేన పార్టీ తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సేకరించి దాతల ద్వారా పంపించడం సామాన్య విషయం కాదు. భీమవరం నుంచి మేము చాలా గౌరవంగా, చాలా గర్వంగా, ఎందుకంటే బాధలో ఉన్నప్పటికీ కూడా సహాయం చేసే విధంగా ఈ యొక్క దాతృత్వానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరూ కూడా ఒక నమస్కారం తెలియజేసుకుంటాం. ఈ రోజున కృష్ణమ్మ ఉగ్రరూపంతో విలవెల్లాడిపోతున్న విజయవాడ వరద బాధితులకి చూసి రాష్ట్రమంతా చలించిపోతూ మానవత్వం విజయవాడ వైపు పరుగులు పెడుతున్న పరిస్థితి. ఈ రోజున వరద బాధితుల్ని ఆదుకోవాలి అనే ఒక పిలుపుతోటి ఈరోజు భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ఇచ్చిన పిలుపు మేరకు పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఈరోజు మేము పెండ్యాల భవానీ, అదేవిధంగా తనికెళ్ళ శ్రీనివాస్ గారు, దింట్యాల శేఖర్ గారు, ముసునూరి ఫణిసాయిరాము, బ్రాహ్మణులందరూ, దాతలందరూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసి వారందరూ కూడా వారి తోచిన విధంగా నగదును మరి ఇవ్వడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా సేకరించి ఈరోజు 3 లక్షల రూపాయలు విలువ చేసే సామాగ్రిని అంతటినీ కూడా ఈరోజు విజయవాడ తరలించడం జరుగుతోంది. అదేవిధంగా వరద బాధితుల కోసం మరి బట్టల్ని సైతం ఇవ్వడం జరుగుతుంది. మహిళల కోసం ప్రత్యేకంగా శానిటరీ నాప్కిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. పచ్చళ్ళు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ రోజున బ్రాహ్మణులందరూ కూడా మరి మేము ఉన్నాము, మాకు తోచిన విధంగా దాతల నుంచి సేకరించి మేము కూడా సహాయ సహకారాల్లో పాల్గొంటామని తెలియజేస్తూ ఈ రోజున తరలి వెళ్ళడం అనేది కూడా శుభదాయకం. ఈ రోజున విజయవాడలో వచ్చేటువంటి వరదకి మా బ్రాహ్మణ సమాఖ్య తరపున ఉడతా భక్తిగా వరద బాధితులకి ఇక్కడి నుంచి సుమారు ఒక 1100 బ్యాగులు బియ్యాన్ని అందించడం జరుగుతోంది. బియ్యం సేకరించి అలాగే కొంతమందికి వస్త్రాలు ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. విపత్తు ప్రపంచ దేశాలు ఎక్కడో కూడా జరగలేదు. అలాంటి దారుణమైన విపత్తు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా నీట ములిగి నిరాశ్రయ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తోచిన సహాయం చేయాలని బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలోను, అలాగే వివిధ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలోనూ దాతల దగ్గర అమౌంట్ సేకరించి, అలాగే ఎక్కువగా దీనికి ప్రోత్సహించిన భీమవరంపూడి సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య వారికి అందరికీ కూడా, అన్ని సంఘాల వాళ్ళకి, బ్రాహ్మణ్యానికి ఎవరైతే డొనేషన్ ఇచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఒక్కసారి ఆ నీరు ఆ ఉధృతానికి మరి లక్షలాది మంది జనం అతలాకుతలం అయిపోయారు. ఆ పరిస్థితుల్లో ఉన్న వారికి ఆపన్న హస్తాలుగా అనేక సంఘాలు, అనేక వ్యక్తిగతంగా చాలామంది ఇస్తున్నారు. మరి ముఖ్యంగా
భీమవరం గునుపూడి ఉమా సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్య వారు ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి భీమవరంలో మొట్టమొదటి స్పందించేది గునుపూడి ఉమా సోమేశ్వర బ్రాహ్మణ సమాఖ్యం తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే ఇవాళ 1100 బస్తాల ప్యాకెట్లు బియ్యం మరి లలితా బ్రాండ్ ఇవ్వటం అనేది ఇది మామూలు సామాన్య విషయం. ఇక్కడి నుంచి స్వామి సోమేశ్వర స్వామి వారి విద్యాగణపతి స్వామి వారి ఆశీస్సులతో విజయవాడ ప్రత్యక్షంగా బ్రాహ్మణ సమాఖ్య భీమవరం పట్టణ బ్రాహ్మణ సమాఖ్య సభ్యులందరూ కూడా వెళ్ళి ప్రత్యక్షంగా మేము వెళ్ళి అందించడం జరుగుతుంది. వీరందరూ కూడా ఎందుకంటే ఈ యజ్ఞానికి సంకల్పం చేసింది నాంది పలికారు ఈ సమాఖ్య తరపున గత వారం రోజుల నుంచి ఆహర్నిశలు. ఎందుకంటే సుమారుగా 3.5 లక్షల ప్రాజెక్టు ఈ భీమవరం పట్టణ బ్రాహ్మణ సమాఖ్య నుంచి సేకరించడం అంటే చాలా కష్టం. ఎంతో శ్రమిస్తే కానీ ఇటువంటి కార్యక్రమాలు మనం పూర్తి చేయడం. ఎవరైతే దాతృత్వం వహించారో వారికి, చూసిన వారికి, సేవ చేసిన వారికి, ఇవాళ వచ్చి ప్రారంభించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విజయవాడలో వచ్చిన బుడమేరు వరదకి నిరాశ్రయైన సుమారు లక్షలాది మంది ప్రజలకు భీమవరం గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య వారందరికీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న సాయంతో పాటు వరదాభక్తిగా మా గునుపూడి భీమవరం బ్రాహ్మణ సమాఖ్య తరఫున సుమారుగా లలితా బ్రాండ్ వారు 11 బస్తాలు 5 కేజీలు బియ్యం చొప్పున ప్యాకింగ్ చేసి వారి చేత పంపిస్తున్నాం. అలాగే బట్టలు కూడా పంపుతున్నారు. అనాదికాల విపత్తుని చెరటం వల్ల మీ అందరి సహకారం బ్రాహ్మణులందరికీ కూడా ఎవరైతే వాళ్ళు దీనికి సహకరించారో వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కొల్లేరు వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టినట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. సోమవారం ఆకివీడు మండలం సిద్దాపురం చినిమిలిపాడు ముంపు ప్రాంతాలను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ కొల్లేరు ముంపు ప్రాంత ప్రజలను ఆదుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్ నాగరాణి కొల్లేరు రైతులతో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే అధికారులు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టారు. అయితే కొల్లేరు ఉగ్ర రూపం దాల్చడంతో ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. చిన్నబిల్లిపాడు గ్రామం ఆకివీడు మండలం ఇక్కడ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ ఈ కొల్లేరులోకి వచ్చిన ఎక్సెస్ వాటర్ వల్ల ఉప్పుడేరు ద్వారా ఈ విలేజెస్లోకి వాటర్ ఫ్లడ్ వాటర్ అంతా ప్రస్తుతం అయితే ఒక 4 ఇళ్ళు మునిగినాయి. కొంచెం ఏదైనా ఒక కాలనీలో కూడా వాటర్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్లో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఒక 20 మందిని క్యాంప్లోకి షిఫ్ట్ చేశాము. అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటరు కూడా అరేంజ్ చేయడం జరిగింది. హెల్త్ క్యాంపు అలాగే పశువులకి సంబంధించి కూడా మనం డాక్టర్స్ అన్ని పంపించాము. అంతా వాచ్ చేస్తున్నామండి. ఇది కొల్లేరు కొంచెం కాంటూరు పరిధిలోకి వచ్చి ఎప్పుడు కూడా ఇబ్బందులకే గురవుతుంది. గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు దత్తత గ్రామంగా తీసుకుని సుమారు ఒక 50 లక్షల రూపాయలతో చాలా చోట్ల సిమెంట్ రోడ్లన్నీ నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎప్పుడూ కొల్లేరుకి మునుకొచ్చినా ఖచ్చితంగా మునిగే గ్రామం ఈ చిన్నమిల్లిపాడు. సిద్ధాపురం దగ్గర కూడా కొన్ని సమస్యలు, వాళ్ళకి బ్యాక్ వాటర్ రాకుండా అక్కడ ఒక షట్టర్ క్రియేట్ చేస్తే ఇబ్బంది తొలుగుతుందని చెప్పారు. అలాగే ఇక్కడ సాధ్యమైనంత వరకు వరద నీరు రాకుండా పెద్ద ఇబ్బంది ఏంటంటే ఈ గ్రామమే ఆల్మోస్ట్ కొల్లేరులో ఉంది. గ్రామంలో ఉన్న నివాసితులకి పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ కట్టలు వీటి మీద ఎవరన్నా ఆక్రమించుకుని ఇల్లు ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఇబ్బందులకి గురవుతున్నారు. వాళ్ళని కూడా అక్కడి నుంచి పర్మనెంట్గా అవి రిమూవ్ చేసి సురక్షిత ప్రాంతాల్లో ప్లాట్లు ఇచ్చే విధంగా భవిష్యత్ ప్రణాళిక తప్పకుండా ఆలోచిస్తాం. అలాగే వరద నీరు మరీ ఎక్కువ వస్తే ఎవరు ఏం చేయలేరు. కానీ వరద నీరు రాకుండా ఒక చోట గేట్లు ప్రొవైడ్ చేస్తే కొంత ఇబ్బంది తగ్గుతుందని చెప్పి ఇందాక కొంతమంది గ్రామ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. వారి సూచనలు కూడా తీసుకుని కలెక్టర్ గారితో మాట్లాడి సిద్ధాపురానికి ఇక్కడ ఆ గేట్లు నిర్మించడం ద్వారా మళ్ళా వచ్చే సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టులో ఇదే సీన్ కాబట్టి ఇక్కడ చాలా వరకు సిద్ధాపురం అయితే 100%
ఫ్లడ్ ప్రూఫ్ చేస్తాం. ఇది కూడా సాధ్యమైనంత వరకు మానవ సాధ్యం అయినంత వరకు ఫ్లడ్ ప్రూఫ్ చేయడం జరుగుతుంది. కొల్లేరు ముంపు ప్రాంత వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సోమవారం ఆకివీడులోని ఉప్పుటేరు వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. అనంతరం మందపాడులోని ముంపుకు గురైన వరి పొలాలను, సిద్దాపురం చినిమిలిపాడులోని ముంపు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఆయన వెంట జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, మోటుపల్లి రామవరప్రసాద్, గొట్టముక్కల సత్యనారాయణరాజు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి, కొంట్ల గణపతి, బీజేపీ నాయకులు సింగళూరి చిట్టిబాబు, కట్టెడ్డి ఏడుకొండలు, జనసేన పార్టీ నాయకులు గవర లక్ష్మి, తోట వాసుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆకివీడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో పంట భూములు మునిగిపోవడం, కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోవడం జరిగింది. గృహాలు మునిగిపోయినటువంటి లోతట్టు ఏదైతే సెంచు కాలనీ ప్రాంతం ఉందో వారందరినీ కూడా తీసుకువచ్చి పునరావాస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల ఆధ్వర్యంలో చక్కటి వసతులు ఏర్పాటు చేశాం. అది ఇప్పుడే నేను దాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక 3 పార్టీల కార్యకర్తలు, ఇతర స్వచ్ఛంద సంఘాలు, ఎన్జిఓలు చాలా చక్కటి ఏర్పాట్లు మాకు చేశారనేటువంటి ఒక సంతృప్తిని వారందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమస్య మెయిన్ కిక్కిసి కానీ గుర్రపు డెక్క కానీ దాని మీద ప్రతి సంవత్సరం తీసేటువంటి కార్యక్రమం లేదు. గత 5 ఏళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం. ఇవాళ ఏదైతే వర్షాలు వచ్చిన వెంటనే ఏదైతే గుర్రపు డెక్కని పెద్ద ఎత్తున తొలగించడం కారణంగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవడం, స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు చొరవ తీసుకోవడం, అదేవిధంగా రైల్వే వారు కూడా ఏదైతే కొంత చొరవ తీసుకుని వారు కూడా ఈ సహాయ కార్యక్రమాలకి స్పందించడం జరిగింది. ఏదైతే కొత్తగా నిర్మించినటువంటి రైలు వంతెన ఉన్నదో ఇటువంటి నీరు ప్రవహించినటువంటి ఎక్కువగా వచ్చినటువంటి సందర్భంలో మరి అక్కడ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో వాటి సైజు హెవీగా ఉండడం వల్ల, అదేవిధంగా కాలం సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం వల్ల అటు నుంచి వచ్చేటువంటి ఫ్లో ఏదైతే ఉందో దానికి కొంచెం అడ్డంకిగా ఉండి నీరు త్వరితగతిన ప్రవహించేటువంటి పరిస్థితి కొంత ఆలస్యం అవుతూ ఉంది. అందుకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రవాహం చాలా స్పీడ్గా వెళ్తుంది. రాబోయేటువంటి 1-2 రోజుల్లో ఇదంతా కూడా రిలాక్స్ అవుతుంది అనేటువంటి ఆశ అయితే మాకైతే ఉన్నది. అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏం చేయాలనేటువంటి విషయం మీద తాత్కాలిక పరిష్కారం కాకుండా వర్షాలు వచ్చాక శాశ్వతంగా దీని సమస్యను ఏ రకంగా నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన నేను స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధికారులతో అందరితో కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వంతో లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి అయినా ప్రత్యేక గ్రాంట్ల ద్వారా ఈ డ్రెడ్జింగ్ వంటి కార్యక్రమాన్ని చేపట్టడం అవకాశం ఉంటే దాన్ని కూడా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత పరిష్కారాన్ని నేను ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి తప్పనిసరిగా ఈ సమస్యకు పరిష్కారం చూపెడతామని ఈ సందర్భంగా చెప్తాం. భారీ వర్షాల కారణంగా ఏదైతే బుడమేరు ఉప్పొంగి విజయవాడ నగరాన్ని ముంచివేసిందో అదే బుడమేరులోని అలాగే తమ్మిలేరు, రామిలేరులో నుంచి వచ్చినటువంటి నీరు కొల్లేరు సరస్సులోకి వచ్చి కొల్లేరు సరస్సు నుంచి ఏకైక అవుట్లెట్ గా ఉన్నటువంటి ఈ ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైతే ఉప్పుటేరు ఉందో పూర్తిగా కిక్కీసు గుర్రపు డెక్కతో నిండి ఉండటమే కాకుండా కొత్తగా కట్టినటువంటి రైల్వే బ్రిడ్జి వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు గారు అలాగే కలెక్టర్ గారు ముందు చూపుగా మరి ఆ కిక్కీస్ తీయించే కార్యక్రమం మొదలెట్టారు. మరి తర్వాత మరి ఏదైతే ఈ రోడ్డు బ్రిడ్జ్ ఉందో అక్కడ ఉన్నటువంటి కిక్కీస్ను కూడా మరి లాంగ్ స్టిక్ తో గడిచిన 3 రోజులుగా పగలు రాత్రి తీయటం వల్ల ఉప్పుటేరు యొక్క నీటి ఒడి పెరగటం జరిగింది. మరి ఇవన్నీ కూడా మన కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఈరోజు పరిశీలించడానికి విచ్చేశారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉప్పుటేరుని తవ్వినటువంటి పరిస్థితి లేదు. మరి డ్రెడ్జింగ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా పూర్తి చేయడానికి శ్రీనివాస్ వర్మ గారు పూర్తి స్థాయిలో సహకరించాలని ఈ సందర్భంగా భారీ వర్షాలకి ఇవాళ ఉండి నియోజకవర్గం ఈ ఆకివీడు పట్టణం ఇక సంతానగర్లో 16-17 వార్డుల్లో అక్కడున్న సెంచు కాలనీ అంతా కూడా మునిగి అక్కడున్న ప్రజానీకం అంతా కూడా పునరావాస కేంద్రం కింద హై స్కూల్లో పెట్టడం జరిగింది. మరియు అక్కడ ఉన్న ప్రజానీకాన్ని పరామర్శించడానికి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు
శ్రీ భూపతరాజు శ్రీనివాస వర్మ గారు ఈరోజు వచ్చి అక్కడ ఉన్న నిర్వాసితులందరినీ కూడా పరామర్శించి ఇక్కడున్న ఉప్పుటేరు బ్రిడ్జి గడ మరి గత వారం రోజుల నుంచి కూడా మరి స్థానిక శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ ప్రొక్కలను పెట్టి ఇక్కడ ఉన్న ఇక్కీస్ అంతా కూడా తొలగించి వాటర్ ఫ్లోను మరి వేగవంతంగా వెళ్ళడానికి కృషి చేస్తున్నారు. దాన్ని ఈరోజు మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు వచ్చి ఈ యొక్క ఉప్పుటేరు బ్రిడ్జి కాడికి వచ్చి ఈ యొక్క ఉప్పుటేరుని పరిశీలించి అలాగే ఇక్కడున్న ముప్పు పొలాలను కూడా మునిగిపోయిన వ్యవసాయ భూములన్నీ కూడా ఆయన పర్యవేక్షించున్నారు. వైసీపీ సీనియర్ నాయకులు అట్లూరి రంగారావు సతీమణి లక్ష్మీకుమారి మృతికి శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు సంతాపం తెలియజేశారు. సోమవారం ఆకివీడ్లోని అట్లూరి రంగారావు నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీకుమారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందమూరి లక్ష్మీపార్వతి ఫోన్ ద్వారా సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారావు పెద్ద కుమార్తె రూప, మోర జ్యోతిరెడ్డి, వైసీపీ టౌన్ అధ్యక్షుడు అంబటి రమేష్, గుండా సుందర రామనాయుడు, జి ధనరాజు, రాజు, ఎం దీనమనస్సు, సత్కర్ తదితరులు పాల్గొన్నారు. అన్నీ కూడా కృత్రిమం. మీ పిల్లలు మీకు చూపించేదే ఒరిజినల్, మీరు మీ పిల్లలకు చూపించేదే ఒరిజినల్. ఇది మా చాలా మంచి ఆయన బాగా మామూలు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా భీమవరం పట్టణం కొమరాడ రోడ్ రాయలంలోని విజయ సంజన టవర్స్ లో 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం రాత్రి మొగల్తూరు మండలం కొత్తట గ్రామానికి చెందిన వెంకటదుర్గ కోలాట మండలిచే కోలాట నృత్య ప్రదర్శన కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఇదే అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్, కాకినాడ జిల్లా టూరిజం అధికారి పసుపులేటి పోసయ్య స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా టూరిజం శాఖ జిల్లా ఉత్తమ అధికారిగా డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అవార్డును పొందిన సందర్భంగా కమిటీ సభ్యులు, ఫ్లాట్ ఓనర్స్ పోచయ్యను ఘనంగా సత్కరించారు. మంచిలి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కడలి శాంతమూర్తి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డు పొందడం అభినందనీయమని అన్నారు. స్వర్ణంద్ర ఇంజనీరింగ్ కాలేజీ మెంబర్ టీవీవీ ప్రసాద్ మాట్లాడుతూ ఫ్లాట్ లో నివాసం ఉండే పోసయ్య అవార్డు పొందడం తమ విజయ సంజన అపార్ట్మెంట్ కే గర్వకారణమని అన్నారు. ప్రతి సంవత్సరం ఫ్లాట్ ఓనర్స్ సహకారంతో ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడివాడ చెల్లారావు, కమిటీ సభ్యులు కట్టా కనకరాజు, ఈశ్వర ప్రసాద్, బంగారాజు, ముత్యాల బుజ్జి, జవాది శ్రీనివాస్, బాపిరాజు, ట్రిబులార్ అపార్ట్మెంట్ వాసులతో పాటు విశిష్ట హైట్స్ అపార్ట్మెంట్ వాసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంతో సంతోషకరమైన విషయం. మన అపార్ట్మెంట్ లో ఒక గజిటెడ్ ఆఫీసర్ ఉండటం, ఆయన డిప్యూటీ డైరెక్టర్ గా ఈస్ట్ గోదావరి పాత తూర్పు గోదావరి జిల్లాకి ఇప్పుడైతే 4 జిల్లాలు అయింది. ప్లస్ కాకినాడ జిల్లాకి ఇన్ఛార్జ్ గా టూరిజం శాఖ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఆయన సేవలు అంటే చాలా విశిష్టమైన సేవలు చేశారు. చాలా కష్టజీవి. మెయిన్ ఏంటంటే మన చాలా కష్టజీవి. ఆయనకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం లభించడం మా అపార్ట్మెంట్ వాసులందరికీ చాలా గర్వకారణం. ఈరోజు విజయ సంజన టవర్స్ అపార్ట్మెంట్ తరఫున వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇది 4వ సంవత్సరము. ప్రతి సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా మా కమిటీ సభ్యుల సహకారంతో, మా ఫ్లాట్ ఓనర్స్ అందరూ సహకారంతో, ఆర్థిక సాయంతో చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మన పసుపులేటి పోసయ్య గారు ఉత్తమ సేవా పురస్కారం, ఆయన 4 జిల్లాల ఇన్ఛార్జిగా టూరిజం శాఖలో పనిచేస్తున్నారు. ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం జరిగింది. ఆ విధంగా మేము అపార్ట్మెంట్ వాసులుగా మేము చాలా గర్విస్తున్నాం. విజయ సంజన అపార్ట్మెంట్ వారు నాకు చేసిన ఈ చిరు సత్కారానికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను. టూరిజం శాఖలో మరి ఎప్పుడో 2013లో చిరంజీవి గారు ఇచ్చిన గ్రాంట్స్ ని ఉపయోగిస్తూ 180 మంది పైగా మరి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వాళ్ళకి దాన్ని సిద్ధం చేస్తున్నామండి. అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఇచ్చిన ఈ అవార్డుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.